श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीं महिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओं। हरिकथामृतसार गुरुಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು श्रीरमणिकर कमल पूजित चारु चरण सरोज ब्रह्म समीरवाणी फणीन्द्रवीन्द्र भवेन्द्र मुख विनुता नीरज भवांडोदय स्थिति कारणने कैवल्यदायक नारसिंहने नमिपे करुणिपुदಮಗೆ ಮಂಗಳವಾ ವನಜ ಜಾಂಡದೊಳುಳ್ಳಖಿಲ ಚೇತನರು ಭುಂಜಿಪ ಚತುರವಿಧ ಭೋಜನ ಪದಾರ್ಥದಿ ಚತುರವಿಧ ರಸರೂಪತಾನಾಗಿ ಮನಕ್ಕೆ ಬಂದುದನುಂಡುಣಿಸಿ ಸಂಹನನ ಕುಪಚಯ ಕರಣ ಕಾನಂದ ನಿಮಿಷರಿಗಾತ್ಮ ಪ್ರದರ್ಶನ ಸುಖವನೀವ ಹರಿ ಕಲುಷ ಜಿಹ್ವೆಗೆ ಸುಷ್ಟು ಭೋಜನ ಜಲ ಮೊದಲು ವಿಷ ತೋರುವುದು ನಿಷ್ಕಲುಷ ಜಿಹ್ವೆಗೆ ಸುರಸ ತೋರುವುದೆಲ್ಲ ಕಾಲದಲ್ಲಿ ಸುಲಲಿತಾಂಗಗೆ ಸಕಲ ರಸ ಮಂಗಳವೆನಿಸುತಿಹದನ್ನಮಯ ಕೈಮನ್ನಮಯ ಕೈಕೊಳದೆ ಬಿಡುವನೆ ಪೂತನೆಯ ವಿಷ ಮೊಲೆಯನುಂಡವನು. ఈ పద్యం వివరణ చెప్పుకుంటూ మనము నిన్నటి రోజున కలుష జిహ్వెಗೆ ಸುಷ್ಟು ಭೋಜನ ಜಲ ಮೊದಲು ವಿಷತೋರುವುದು ನಿಷ್ಕಲುಷ ಜಿಹ್ವೆಗೆ ಸುರಸ ತೋರುವುದು ಎಲ್ಲ ಕಾಲದಲ್ಲಿ అని మొదటి 3 పంక్తుల యొక్క విశేష వివరణను చెప్పుకున్నాం. ఈరోజు సులలితాంగగే సకల రస మంగళವೆನಿಸುತಿಹುದು ಅನ್ನಮಯ ಕೈಕೊಳದೆ ಬಿಡುವನೆ పూతనయ విష మొలయనుండవను అనేటటువంటి చివరి 3 పంక్తుల వివరణను చూద్దాం. ఇక్కడ సులలితాంగగే సకల రస మంగళವೆನಿಸುತಿಹುದು. సులలితాంగ భగవంతుణ్ణి సులలితాంగ అని చెబుతున్నాడు జగన్నాథ దాసుల వారు. సు ప్లస్ లలితాంగ సులలితాంగ. సు అనంటే శ్రేష్టమైనటువంటి జ్ఞానానంద పూర్ణుడు అని అర్థం. లలితాంగ అంటే మిక్కిలి చూడ చక్కని దేహము కలిగినటువంటి వాడు అంటే జ్ఞానానంద పూర్ణుడై అత్యంత చూడ చక్కని దేహము కలిగినటువంటి సౌందర్యవంతుడు. అంటే భక్తులకు భగవంతుని దర్శనము మిక్కిలి అందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. భగవద్భక్తులకు భగవంతుని దర్శనము అతి రుచికరంగా ఉంటుంది. భగవద్వేషులకు హరిదర్శనము చేదుగా అనిపిస్తుంది. ఉదాహరణకు ద్వాపర యుగంలో సాక్షాత్తు భగవంతుడే కృష్ణుడుగా అవతరించాడు. కృష్ణుని దర్శనము, కృష్ణునితో మాటలాడటము ఇవి భగవద్భక్తులైనటువంటి పాండవులకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. కృష్ణుణ్ణి సదా చూడాలి అనిపించే విధంగా వాళ్లకు అనిపిస్తుంది. అయితే
భగవద్వేషి అయినటువంటి దుర్యోధనునికి కృష్ణుని దర్శనమే ఇష్టం కాదు. అతనికి కృష్ణుడే ఎదురుగా వచ్చి నిలబడినా, మాటలాడించిన దుర్యోధనుడు అతనికి ఇష్టం కలగదు. కృష్ణుణ్ణి చూడాలనిపించదు, మాట్లాడాలనిపించదు, కృష్ణునితో మాటలాడదు అనిపిస్తుంది. ఇది హరిద్వేషులకు. హరిభక్తులకు భగవంతుని దర్శనము చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే సులలితాంగుడు, చక్కటి అవయవ సౌష్ఠవముతో అత్యంత సుందరంగా ఉంటాడు భగవంతుడు. అటువంటి సుందరుడైనటువంటి భగవంతుని దర్శనము హితకరంగా, రుచికరంగా, ఆనందకరంగా భగవద్భక్తులకు ఉంటుంది. భగవద్వేషులకు అది అహితకరంగా, అరుచికరంగా ఉంటుంది. దానికి దృష్టాంతము ద్వేషత్వానికి దుర్యోధనాదులైతే, భగవంతుని పట్ల ఉండేటటువంటి ప్రేమకు దృష్టాంతము పాండవాదులు. ఇక సులలితాంగుడు అనంటే, సులలిత అనంటే లక్ష్మీదేవి. ఆ సులలిత అని పిలువబడేటటువంటి లక్ష్మీదేవిని తన వక్షస్థలంలో హృదయమునందు సదా ఉంచుకొన్నటువంటి వాడు భగవంతుడు. శ్రీవత్సలాంఛన యుతుడైనటువంటి వాడు కాబట్టి ఆ సులలిత నామధేయురాలైన లక్ష్మీదేవిని తన హృదయమునందు ఉంచుకున్నటువంటి వాడు కాబట్టి వాడు సులలితాంగుడు. ఈ విధంగా అంటే లక్ష్మీ సహితుడైన నారాయణుడు అని సులలితాంగ శబ్దానికి అర్థం ఉన్నది. ఇటువంటి సులలితాంగునికి సకల రసము మంగళ వెనుసుతిహుడు. భగవంతునికి అన్ని రసములు శుభరసములే. షడ్రసములున్నాయి, 6 రసములు. 6 రసములందునూ రసశబ్దవాచ్యుడై భగవంతుడే ఉన్నాడు. ఆ 6 రసములందు పులుపు, వగరు, తీపి, చేదు, కారము, ఈ విధంగా ఈ షడ్రసములందు భగవంతుడు లేకపోతే ఆయా రసములకు ఆయా రస రుచులు రావు. ఆ షడ్రసములందు భగవంతుడు ఉండి ఆ షడ్రసములకు ఆ షడ్రుచులను ఇచ్చేటటువంటి వాడు భగవంతుడే. ఆయా రసములకు ఆయా రుచులను ఇచ్చేటటువంటి వాడు భగవంతుడు ఇస్తూ, దానిలో ప్రతి ఒక్క రసమునందు తనదే అయినటువంటి స్వాఖ్య రసం ఉంటుంది. ఆ ప్రతి ఉదాహరణకు పులుపునందు పులుపు రసశబ్దవాచ్యుడై ఆ పులుపు రసమునందు తనదే అయినటువంటి స్వాఖ్య రసం ఉంటుంది. భగవంతుడు మనము తీపిని భగవంతునికి సమర్పిస్తే తీపి రసాన్ని, భగవంతుడు ఆ తీపి రసంలో ఉన్నటువంటి తనదే అయినటువంటి స్వాఖ్య రసాన్ని అతడు స్వీకరిస్తాడు. అదే అతనికి రసాస్వాదనము. కావున అతనికి అన్ని రసములు శుభరసములే. ఎందుకంటే చేదు మనకందరికీ చేదు పట్టదు. చేదంటే ఎవరికి ఇష్టం కాదు. అయితే భగవంతునికి చేదు కూడా ఇష్టమే, అది కూడా వానికి శుభరసమే. ఎందుకంటే చేదు రసంలో తనదే అయినటువంటి రసం ఉంటూ ఉన్నది. ఆ చేదు రసంలో ఉన్నటువంటి తనదే అయినటువంటి రసాన్ని, స్వాఖ్య రసాన్ని అతడు స్వీకరిస్తాడు. కాబట్టి భగవంతునికి చేదు రసము చేదు కాదు, శుభరసమే. అయితే మనకు మాత్రం చేదు అశుభరసము, ఇష్టము కానటువంటి రసము. కాబట్టి సమస్త వస్తువులందున్నటువంటి ఏ దోషాలున్నాయో అవి ఇతరులకు దోషమే కానీ భగవంతునికి అది దోషము కాదు అని చెబుతూ ఉన్నారు. దీనినే
సూత్ర భాష్యమునందు చెబుతూ ఉన్నారు. ఏ దోషాః ఇతరత్రాపి తే గుణాః పరమే మతాః న దోషాః పరమే కశ్చిద్గుణా ఏవ నిరంతరాః అని చెబుతూ ఉన్నారు. ఆ పదార్థములందున్నటువంటి దోషములు వేరే వారికి దోషములే కానీ భగవంతునికి దోషములు కాదు. ఇంకా మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటే, కారాగారము అంటే జైలు. జైలు నందు ఎవరుంటారు? దోషులు ఉంటారు. అలాగే ఆ జైలు నందు ఆ దోషులను కంట్రోల్ చేస్తూ వాడు జైలర్ ఉంటాడు, అంటే సూపరింటెండెంట్ ఉంటాడు, జైలు ఆఫీసర్ ఉంటాడు. ఆ కారాగారంలో జైలు ఆఫీసర్ సూపరింటెండెంటు ఉంటాడు, క్రిమినల్స్ ఉంటారు. అయితే ఆ జైలు నందున్నటువంటి దోషులకు ఇచ్చేటటువంటి శిక్షలు కానీ ఇచ్చేటటువంటి ఇబ్బందులు కానీ వాడు జైలు ఆఫీసర్ అయినటువంటి వాడు దానిని ఏది వానికి ఏది అంటవు, వాడు దానిని ఏది అనుభవించడు. అలాగే భగవంతుడు జైలు ఆఫీసర్ లాగా ఉంటాడు. అయితే ఆ మిగిలిన అన్ని ఏ వస్తువులందున్నటువంటి దోషములు ఇతరులకు దోషాలుగా ఇబ్బందిని కలిగించేటటువంటి వాటిగా ఉంటాయే కానీ భగవంతునికి ప్రతి ఒక్క రసము, అది చేదైనా తీపైనా పులుపైనా వగరైనా కారమైనా అన్నీ కూడా భగవంతునికి మంగళ రసాలుగానే ఉంటాయి, మంగళ రసానుభవాన్నే ఇస్తాయి. కానీ అతనికి ఏది కూడా మనకు చేదు ఇష్టం లేదు, తీపి ఇష్టము. అలా భగవంతునికి ఏ రసము కూడా చెడు అనుభవాన్ని ఇయ్యదు. ఎందుకంటే ప్రతి ఒక్క రసంలో ప్రతి ఒక్క రసానికి తానే నియామకుడుగా ఉండి రసంలో ఉండి తనదే అయిన ఒక రూపంతో ఉంటాడు. కాబట్టి అన్ని రసములు అతనికి శుభరసములే. అందుకే అన్నారు జగన్నాథదాసుల వారు, సులలితాంగగే సకల రస మంగళ వెనుసుతిహదు. కాబట్టి మనము భగవంతునికి సమర్పించాలి, భగవంతుడు దానిని స్వీకరిస్తాడు. ఇక్కడ అదేవిధంగా కంసునిచే ప్రేరితురాలై భగవంతుడైనటువంటి చిన్ని కృష్ణుణ్ణి సంహరించాలి అని పూతన వచ్చి విషస్తన్యాన్ని ఇచ్చింది. పూతన యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, చిన్ని కృష్ణునికి విషస్తన్యాన్ని ఇచ్చి చంపాలి అని. విషము చంపేటటువంటి వస్తువు కాబట్టి. అయితే భగవంతుడు చిన్ని కృష్ణుడు ఆ పూతన విషస్తన్యాన్ని పానం చేశాడు. అయితే అతనికేమీ కాలేదు, ఆమెనే చనిపోయింది. అందుకే అదే విషయాన్ని ఇక్కడ సులలితాంగగే సకల రస మంగళ వెనుసుతిహదు. ఆమె కృష్ణునికి విషాన్నిచ్చి చంపాలి అని వస్తే ఆ విషము భగవంతుడైనటువంటి చిన్ని కృష్ణునికి శుభరసమే అయింది, మంగళరసమే అయింది. కానీ అతనికి అమంగళరసం కాలేదు, అశుభరసం కాలేదు. ఇక్కడ అన్నీయూ భగవంతునికి శుభరసములే అనడానికి ఇక్కడ ఒక 2 చిన్న కథలు చెప్పాలి మీకు. ఒక పురాణ వాక్యం ఉన్నది. భగవద్భక్తుడైనటువంటి ఒక్క బ్రాహ్మణుడు తన ఇంటిలో శ్రాద్ధం చెయ్యాలి. అతనికి కడు దరిద్రుడు. బ్రాహ్మణులకు శ్రాద్ధంలో భోజనం చేయించడానికి, భోజనం పెట్టడానికి ఏ పదార్థాలు అతని వద్ద లేదు. ఆవాలను బాగా పుడి చేసి ఆవాల ముద్దను బ్రాహ్మణులకు భోజనం పెట్టాడు. ఆవాల ముద్ద చాలా ప్రమాదకరమైనటువంటిది. మనకు అది తిన్నప్పుడు చాలా వేదన కడుపులో కలుగుతుంది.
అయితే అతని వద్ద అది తప్ప ఆవాలు తప్ప ఏవీ లేదు. అటువంటి ఆవాల ముద్దను బ్రాహ్మణులకు పెట్టారు. ఆ బ్రాహ్మణులు ఏం చేశాడు, అతడు భక్తి శ్రద్ధలతో పెట్టిన ఆవాల ముద్దను అమృతంగా దానిని స్వీకరించారు. వారికి ఏమీ కాలేదు, ఎందుకంటే భక్తితో అతడు పెట్టాడు కాబట్టి. ఈ బ్రాహ్మణులు జ్ఞానానుసంధానపూర్వకంగా ఆ ఆవాల ముద్దను తిని దానిని అమృతంగా స్వీకరించారు అనేటటువంటిది వరాహ పురాణ వాక్యం ఉన్నది. భగవద్భక్తులైనటువంటి బ్రాహ్మణులకే అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆవాల ముద్దనే వారికి అమృతంగా వారు స్వీకరించారు అని చెబితే, ఇక భగవంతునికి ఏది అశుభరసమవుతుంది? అన్నీ శుభరసములే అవుతాయి. భాగవత దశమస్కందంలో ఒక కథను చెబుతూ ఉన్నారు. విదేహ దేశవాసి అయినటువంటి శృతదేవ అనేటటువంటి బ్రాహ్మణుడు భక్తితో కృష్ణుణ్ణి ప్రార్థించాడు. అతని భక్తికి మెచ్చి కృష్ణుడు అతని ఇంటికి వచ్చాడు. ఆ బ్రాహ్మణుని ఇంటిలో ఏదీ లేదు. అతని ఇంటిలో కూడా కేవలము ఆవాలు మాత్రం ఉన్నాయి. ఆ ఆవాలనే ముద్దగా చేసి ఆవాల ముద్దను కృష్ణునికి సమర్పించాడు. కృష్ణుడు దానిని అమృతము వలె స్వీకరించాడు. కాబట్టి ఇక్కడ భగవంతునికి ఏది పెట్టినా మనము భక్త్యా, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా, ఏది అయినా సరే మనము జ్ఞానానుసంధానపూర్వకంగా భక్తితో పెడితే వాడు దానిలో ఉన్నటువంటి తనదే అయినటువంటి స్వాఖ్య రసాన్ని స్వీకరించి మనకు ప్రాకృత రసాన్ని ప్రసాదంగా మనకిస్తాడు భగవంతుడు. ఇలా ఉన్నప్పుడు పూతన విషస్తన్యాన్ని ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆ విషంలో ఉన్నటువంటి తనదే అయినటువంటి మంగళరసమైనటువంటి స్వాఖ్య రసాన్ని తాను స్వీకరించాడు. ఇక అసలు పూతన రాక్షసి, సర్వోత్తముడైనటువంటి భగవంతుడు, అప్రాకృతుడైనటువంటి భగవంతుడు పూతనను ఎలా స్పర్శించాడు అనంటే, ఆ పూతన జీవద్వయావిష్ట, ఆమె దేహంలో ఇద్దరు జీవులు ఉన్నారు. ఒక దుష్టజీవి, ఒక సుజీవి. దుష్టజీవి ఎవరు అంటే తాటక. త్రేతాయుగంలో రామావతార కాలంలో తాటక ఉన్నది. ఆ తాటకయే ద్వాపర యుగంలో పూతనగా జన్మించింది. ఆ పూతన దేహంలో సుజీవి అయినటువంటి ఊర్వశీదేవి ఉన్నది. ఆమె ఎందుకు ఆ రాక్షసి దేహంలో ఉన్నది అనంటే, శచీ శాపగ్రస్తురాలైనది ఆమె. ఇంద్రుని పత్ని అయినటువంటి శచీదేవి శాపముతో ఊర్వశీదేవి ఆ అసుర దేహమునందు ఉన్నది. ఊర్వశీదేవి అప్సరసా స్త్రీ. అప్సరా స్త్రీల యందు లక్ష్మీదేవి సన్నిధానం ఉంటుంది. కాబట్టే ఆ పూతనాదేహమునందు ఊర్వశీ స్త్రీ, ఊర్వశీ అప్సరా స్త్రీ, అప్సరా స్త్రీ యందు లక్ష్మీదేవి సన్నిధానం ఉండటం చేత భగవంతుడు పూతన స్తన్యాన్ని పానం చేశాడు. ఆ విధంగా ఆమెను స్పర్శించాడే గాని లక్ష్మీదేవి సన్నిధానము లేకుండా ఉంటే భగవంతుడు పూతన స్తన్యపానాన్ని చేసేటటువంటి వాడు కాడు. అదేవిధంగా ఆమె దేహంలో ఇద్దరు దుష్టజీవి సుజీవి ఉన్నట్లే ఆమె స్తన్యమునందు కూడా రెండు రసాలున్నాయి. ఒకటి అసుర రసము, విషము ఒకటైతే అది ప్రాకృతమైనటువంటిది, ప్రాణాంతకమైనటువంటిది. ఇక ఆ విషంలో అప్రాకృత రసం ఉంటూ ఉన్నది, అది భగవంతుని స్వాఖ్యరసము. ఇక్కడ పూతన యొక్క విషస్తన్యాన్ని భగవంతుడు పానం చేసి బాలకృష్ణుడు ఆ స్తన్యంలో ఉన్నటువంటి తనదే అయినటువంటి స్వాఖ్య రసాస్వాదన చేశాడే కానీ ప్రాకృత రసాస్వాదన చెయ్యలేదు. ప్రాకృత రసమేమి? అసుర రసము, విషము. ఆ ప్రాకృత రసమైనటువంటి ప్రాణాంతకమైనటువంటి ఆ విషాన్ని అతడు స్వీకరించకుండా ఆ స్తన్యంలో ఉన్నటువంటి తనదే అయినటువంటి స్వాఖ్య రసాన్ని, విషంలో ఉన్నటువంటి అప్రాకృత స్వాఖ్య రసాన్ని తాను స్వీకరించాడు.
అప్రాకృత రసాస్వాదన చేశాడే కానీ ప్రాకృత రసాస్వాదన చెయ్యలేదు. ఈ విధంగా భగవంతుడు అన్ని పదార్థాలలో ఉండేటటువంటి అప్రాకృతమైనటువంటి తనదే అయినటువంటి స్వాఖ్య రసాస్వాదన చేస్తాడే కానీ ప్రాకృత రసాస్వాదన చెయ్యడు. ఇలా ఉన్నప్పుడు అన్నమయ కైకొళదె బిడువనే పూతనయ విషమొలయ నుండవను. ఇటువంటి పూతన యొక్క విషస్తన్యాన్నే స్వీకరించినటువంటి అనిరుద్ధ రూపి ఆహార పదార్థగతుడైనటువంటి అనిరుద్ధ రూపి భగవంతుడు మనము భక్తితో సమర్పిస్తే ఏదైనా సరే ఎలా స్వీకరించకుండా ఉంటాడు? పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా. భక్తితో ఎవరు ఏది ఇచ్చినా అతడు దానిని తప్పకుండా స్వీకరిస్తాడు అని మనకు ఇక్కడ జగన్నాథదాసుల వారు భగవంతుని తత్వాన్ని స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఎలాగైతే వరాహ పురాణంలో చెప్పినటువంటి బ్రాహ్మణులకు భగవద్భక్తులు బ్రాహ్మణులకు ఆవాల ముద్దను పెడితే దాన్ని వారు ఎలా అమృతప్రాయంగా స్వీకరించారో భగవద్భక్తులే అలా స్వీకరిస్తే భాగవత్ దశమస్కందంలో శృతదేవుడు అనేటటువంటి బ్రాహ్మణుడు భగవంతునికి ఆవాల ముద్దను పెడితే భగవంతుడే స్వీకరించాడు. అదేవిధంగా భగవంతుడు భక్త సులభుడు, భక్త వత్సలుడు, భక్తాపరాధ సహిష్ణుడు. కాబట్టి భక్తితో భగవంతునికి ఏమి సమర్పించినా భగవంతుడు దానిని స్వీకరిస్తాడు, స్వీకరించకుండా ఉండడు. పూతన విషస్తన్యాన్నిచ్చినప్పుడే స్వీకరించినటువంటి వాడు మనము మంచి పదార్థాలను జ్ఞానానుసంధాన పూర్వకంగా ఇస్తే ఎందుకు స్వీకరించడు? స్వీకరిస్తాడు. దానికి వెనుక చెప్పుకున్నాం శబరి అంజలనుండా అని. కాబట్టి ఈ విధంగా భగవంతుని యొక్క తత్వాన్ని ఈ పద్యంలో జగన్నాథదాసుల వారు వివరించారు అని చెబుతూ ఈ పద్యాన్ని ఈరోజు ముగిస్తూ రేపు పేళలేను సమీరదేవను కాలకూటవ నుండు లోకవ పాలిసిత తద్దాసనోర్వను అమృత నెనిసిదను ಶ್ರೀ ಲಕುಮೀವಲ್ಲಭ ಶುಭಾಶುಭ ಜಾಲ ಕರ್ಮಗಳುಂಬನುಪಚಯ ದೇಳಿಗೆ ಗಳವಗಿಲ್ಲವೆಂದಿಗೂ స్వరసగళ బిట్టు అనేటటువంటి 28వ పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.